విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా కింగ్డమ్ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి దుబాయ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ వీక్ స్క్రీన్ ప్లేతో తేలిపోవడంతో ఈ సినిమాకి దుబాయ్ టాక్ వచ్చింది. ఎమోషనల్ సన్నివేశాలు సరిగ్గా పండలేదు. గౌతమ్ సినిమాలో గుండెల్ని పిండేసే ఎమోషన్స్ ఉంటాయి, కానీ ఇందులో ఒకటంటే ఒక్క సన్నివేశం కూడా పండలేదు. అందుకే ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అయితే విడుదలకు ముందు మంచి అంచనాలు ఏర్పాటు చేసుకున్న సినిమా కావడంతో అమెరికా నుండి అనకాపల్లి వరకు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. విజయ్ దేవరకొండ కెరియర్లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలబడబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో నిర్మాత నాగవంశి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చిందని, చాలా ప్రాంతాల్లో ఫస్ట్ డే 50% పైగా బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ సినిమా అందుకోబోతోందని, ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 35 నుంచి 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబడుతుందని చెప్పారు. సోమవారం సాయంత్రం గ్రాండ్ గా ఈ సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలిపారు. మొన్న ఎలాగో మూవీ టీం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. సక్సెస్ మీట్ కూడా పవన్ కళ్యాణ్ గారిని అతిథిగా పిలుస్తారా అని అడిగిన ప్రశ్నకి అలాంటిదేం లేదండి, ప్రస్తుతానికి ఈయనే అంటే విజయ్ దేవరకొండ మా పవన్ కళ్యాణ్ అంటూ చెప్పారు. పవన్ కళ్యాణ్ ని విజయ్ దేవరకొండతో పోల్చడంపై పవన్ ఫ్యాన్స్ నిర్మాత నాగవంశిపై మీద ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా చూసేయచ్చు మీరు.